శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వేదిక మీదున్న సారస్వత మూర్తులకి, వేదిక ముందున్న సరస్వతి స్వరూపాలకి నమస్సులు. మీరందరూ ఖాళీ స్వరూపులుగా మారకముందే నా ఉపన్యాసం ముగిస్తాను, ఎందుకంటే ఆలస్యమైంది ఇప్పటికే. విశిష్ట అతిథిగా నన్ను ఇక్కడికి నా పేరు పెట్టినప్పుడు కొద్దిగా గొడవ పెట్టుకున్నాను అక్కతో, ఎందుకంటే వెనుక బెంచ్లో ఉండి అల్లరి చేసే బ్యాచ్ మాది. అటువంటిది సరే అక్కగారు కాబట్టి ముందు బెంచ్లో కూర్చొని బుద్ధిగా విందామనుకున్నాను. అటువంటిది వేదికకి ఎక్కించారు. వారు వెనక కూర్చున్నారు, కానీ ఇక్కడ కొంచెం మగోశతకం కాబట్టి కొంచెం మగవాళ్ళకి పెద్దపీట వేసినట్టుగా కొంచెం అనుమానం కలుగుతుంది. మంచిదే. అయితే రెండు కారణాలు నాకు సరస్వతి అమ్మవారు ఎలా మనకి సహకరిస్తుందంటే, రెండు కారణాలు నేను చెప్పకుండానే సమస్య పరిష్కారాలు కనిపించినాయి. ఒకటి, ముందు వారు పరిచయం చేస్తూ మాట్లాడిన వాక్యాలు మా తండ్రి గారి గురించి చెప్పినారు. సరస్వతి క్షేత్రం, అనంతసాగర్ సరస్వతి క్షేత్రంలో నిలబెట్టింది అమ్మవారు, నిలుచున్న వీణాపాణి. ఆ అమ్మవారు నిలబెట్టిన వారు విశిష్టమూర్తులు, వారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులైన వారి కుమారుడిగా ఒక అర్హత బహుశా నేను ఈ వేదికను ఎక్కడానికి. రెండో అర్హత అంటే వారితో నాకు అనుబంధం. సో మొదటిది అమ్మవారు ఎటువంటిదంటే, రెండు పద్యాల్లో చెప్తాను మీకు. కావేరి బహు కష్టమైన పనులను కాంసంగ నిరూపమున్, రావేవి మము చేరనా పదులు సంరక్షింప నిమంత్రముల్, లేవేవి నిలనిష్టమైన నిధులున్ లేవింక ఏ కోరికల్, దేవీ నీ పద సేవనం శుభముల్ తెచ్చుంగదా భారతి. అమ్మవారు, ఎందుకంటే అమ్మవారిని తలుచుకుంటే, అమ్మవారిని ఆలోచిస్తేనే ఇంకా మీకు ఏ బాధ లేదు. కేవలం అమ్మవారి పదాలు పట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పడం ఒకటి. నిన్ను పూజించని జన్మకేల నిధులం నిండారు భోగములం, నిన్ను శ్లాఘించని జిహ్వకేల రుచులం వేద ప్రకాశాహముల్, నిన్ను దర్శించని కన్నుకేల వెలుగుల్ నిత్యోత్సవాకర్షణల్, నిన్ను స్పర్శించు క్షణము చాలు శివము నిర్మాల్య జీవంబులం. అట్లా ఇటువంటి నిర్మాలమైన ఈ జీవము ఆ అమ్మవారి పాదాల చెంతన మేము ఎక్కువ గడుపుతుంటాం. నేను ఉద్యోగరీత్యా కెమికల్ ఇంజనీరింగ్ చదివింది, యాంత్రిక విద్య, కానీ సాహిత్యం మీద ఉన్న మక్కువ. ఎందుకంటే పండితుడి పుత్రుడిని నేను, పండితుడిని కాదు, పండిత పుత్రుడిని, వక్తని అసలే కాదు, ప్రవక్తని కానే కాదు, ప్రయోక్తని అసలే కాదు. కాకపోతే ఆ సాహిత్యం మీద ఉన్న మక్కువ. ఇప్పుడే పొద్దున వచ్చినప్పుడు కనశంకరయ్య గారు అన్నారన్నమాట, నువ్వు వారసత్వాన్ని కొనసాగించాలి అన్నారు. అయ్యా, వారసత్వాన్ని కొనసాగించడం కాదు, వారి పేరుని పాడు కాకుండా కాపాడితే చాలు ఏం చేయడానికి ధన్యవాదాలు అన్నాను. ఎందుకంటే వారంతా పెద్ద పండితులు. మా తండ్రి గారు ఎటువంటి వారంటే, ఒకచో తండ్రిగా ఒక్కచోట కవిగా ఉత్సాహం వహించి, వేరొకచో తత్వ విచార సాధకులుగా ఓజస్సునే వెంచి, ఇంకొకచో ధార్మిక మంత్ర శాస్త్ర నిధిగా ఉత్కృష్టతను చూపి, తా ప్రకటింపన్ సనిరేపు కీర్తి వెలుగులు ప్రాశస్త్య లోకములన్ అని మా తండ్రి గారు వారు పరోపదించినప్పుడు నేను వారిని కలుసుకొని బాధపడ్డాను. వారు కేవలం వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, కాకపోతే సరస్వతి అమ్మవారి ఉపాసకులుగా వారు సరస్వతి అమ్మవారి ఆదేశానుసారం వీలైనప్పుడు రండి. ఈ క్షేత్రం వరంగల్, ఇది వరంగల్ వారికి చాలా దగ్గరి ఊరు. ఎందుకంటే వారు ఓరియంటల్ కాలేజీలో ఇక్కడే వారి ఎంఏ అని చదివినారు వరంగల్. కాబట్టి మీరు వరంగల్ వాసులు వీలైనప్పుడు అనంతసాగర్ క్షేత్రంకి రండి. ఇది మా తండ్రి గారి యొక్క ఉపోద్ఘాతం, ఒక కారణం నేను వేదిక మీద రావడం. రెండో కారణం అక్కగారు రమాదేవి గారు. ఎందుకు మరి ఇంత అనుబంధం పెరిగింది? చాలామంది సమూహంలో చాలామంది కలుస్తుంటాం. మామూలుగా గౌరవవాచకంగా మమ్మల్ని గారు అంటారు, మేము వారు గాని అంటాం, కొందరు సోదరి అంటారు. కానీ అక్కగారు మరి మొదటి పలుకులోనే రమక్క అని పిలిచాం. సాధారణంగా అందరినీ మనం తొందరపడి అక్కున చేర్చుకోం. ఆమె కూడా అట్లానే అదే అనుభూతితో, అదే అనుబంధంతో నన్ను తమ్ముడు అంది. కాబట్టి ఆ అనుబంధం ఎందుకు వచ్చింది నేను ఒక్క నిమిషం ఆలోచిస్తే, మా నాన్నగారు సరస్వతి దేవాలయం ఎట్లయితే నిర్మించారో, వారి మామగారు కూడా సరస్వతి దేవాలయం నిర్మించారు. బహుశా ఇది అంతర్వాహినిగా సరస్వతి మా ఇద్దరికి కలిపిన బంధం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే మా అక్కడ అనంతసాగర్లో క్షేత్రం కూడా సరస్వతి నది పుష్కరాల సందర్భంగానే ప్రతిష్ఠింపబడింది శుక్లనామ సంవత్సరం 1990లో. ఇప్పుడు మళ్ళీ ఆ సరస్వతి పుష్కరాల సందర్భంగానే వీరిని కలవడం,
వీరి కొడవటూరులో వీరి మామగారు కానీ చంద్రశేఖర్ అనేవాళ్ళ తండ్రి, వారు నలుగురు అన్నదమ్ములే, మేము నలుగురు అన్నదమ్ములమే. వారి తండ్రి గారు అక్కడ సరస్వతి క్షేత్రాన్ని సోమేశ్వర వారు అక్కడ సరస్వతిని నిలిపారు. మా నాన్నగారు కూడా సరస్వతిని నిలిపారు. బహుశా వారిద్దరికి ఉన్న అనుబంధమే కొనసాగింపుగా బహుశా మాకు ఈ కొనసాగింపు బంధం పడిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే వేరే ఇతర అర్హతలు ఏవీ లేవు. ఇంతమంది సాహితీ ద్రష్టల మధ్యలో నేను ఒక సామాన్యుడిని. కనీసం శిష్టాదిత్య అంటే చాలు, విశిష్టాదిత్య అన్నారు, అది చాలా పెద్ద పదం. కాబట్టి మంచివాడిగా పేరు తెచ్చుకుంటే చాలు, గొప్పవాడిగా అవసరం లేదు. కాబట్టి ఇట్లా నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు భగవత్ శతకంలో నేను కూడా ముందు మాట రాస్తాను. ఎందుకంటే సహజంగా ఎవరైనా చెప్పినప్పుడు మంచి మాట వినాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తే ఖచ్చితంగా వినాలి, వినకపోతే ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఆడవాళ్ళలో ఉన్న గొప్ప కళ ఏంటంటే ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. ముందు మన జీవితంలో తల్లి ఒక స్త్రీగా మన జీవితంలో వస్తుంది. తల్లి చెప్పిన ప్రతి మాట ద్వారానే మనలో మంచి నడవడిక కానీ విద్యా బుద్ధులు కానీ అవన్నీ వస్తాయి. దాని తర్వాత వచ్చే స్త్రీ మనందరికీ తెలుసు, మగవాళ్ళకి ముఖ్యంగా ఆ స్త్రీ యొక్క అడుగుజాడుల్లోకి మనం నడవాల్సి వస్తుంది. కాబట్టి మన ప్రతివాడి మనిషి జీవితంలో, ముఖ్యంగా మగవారి జీవితంలో మగవ పాత్రని మనం తీసివేయలేము. అందుకే ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం అనే ఒక సినీకాడు అన్నారన్నమాట. కాబట్టి మగవ ఏ మాట చెప్పిన అందున మంచిదైన మాట ఒక మగవ నోట, రమాదేవి గారి నోట రావడం, దీనికి ఇంతమంది పండితుల యొక్క మన్ననలు పొందగలగడం నిజంగా గొప్పతనం. మేము ఇన్ని మాట్లాడుతున్నాం కానీ ఇప్పటివరకు మేము కూడా ఒక్క పుస్తకం కూడా మేము ముద్రించలేదు. మాత్రం రాస్తాం, కానీ వారు బహుశా మేము పద్యం మొదలుపెట్టిన దాదాపు 2-3 ఏళ్ళ తర్వాత వారు పద్యం వైపు వచ్చినా కానీ వెంటనే వారు ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే సిద్దిపేట ప్రాంతంలో ఒక నానుడు ఉంది, నువ్వు పుస్తకం ముద్రిస్తేనే కవి, లేకపోతే నిన్ను నీవు కవిగా చెప్పుకునే అర్హత నీకు లేదు అన్నారు. ఆ నానుడి ప్రకారం మేము ఇంకా కవులం కాదు, మేము ఇంకా పద్య శిక్షణలోనే ఉన్నాము.